శ్రీమాత్రే నమః. చూసారు కదా, ఇంకో విగ్రహాలు చిన్న చిన్నవి ఏంటివి అన్నీ ఏదో అట్టపెట్టిలో పెట్టేసి ఉన్నాయి అనుకుంటున్నారా? ఇంకా ఇవి చిన్న చిన్న పార్థివ లింగాలు అనమాట. అంటే ఇప్పుడు కాశీలో కోటి పార్థివ లింగాలకి అభిషేకము రుద్రాభిషేకము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అది చేస్తున్నారంట. దానికి సంబంధించి కొన్ని జిల్లాలు, మన తెలుగు జిల్లాల్లో చాలా చోట్లకి ఇటువంటి శివలింగాలు చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. దానికి సంబంధించిన వీడియో పెడుతున్నాను అనమాట. ఇదైతే అమలాపురం కన్యకాపరమేశ్వరి టెంపుల్, వాసవి కన్యకాపరమేశ్వరి టెంపుల్ అనమాట. అక్కడ ఇవి వచ్చాయంట చేయమనేసి. నేను మా పద్మగారు తెలుసు కదా, మీకు ఐడియా ఉండి ఉంటారు. వెంకటేశ్వర స్వామి పూజది నేను ఒకసారి అప్లోడ్ చేశాను ఓల్డ్ వీడియోలో, ముక్కోటి ఏకాదశి వీడియోలో. ఇంకో ఆవిడే మా పద్మగారు, ఆవిడ తయారు చేస్తున్నారని చెప్తే నేను వాళ్ళ హస్బెండ్ గారు వెళ్ళామన్నమాట. మా శ్రీను సార్ మేము వెళ్ళామన్నమాట. మా శ్రీను గారు మేము వెళ్ళి చూద్దాము సరదాగా, ఒకవేళ అవకాశం ఉంటే చేద్దామనేసి వెళ్ళామన్నమాట. ఇది చాలా నాకు చూడడానికే మంచి ఇదిగా అనిపించింది అనమాట. అంటే కోటి పార్థివ లింగాలు అంటే వీళ్ళొక్కళ్ళు కాదండి, ఇప్పుడు మనకి స్టేట్ వైడ్గా చాలా జిల్లాలకు పంపించారంట. అమలాపురం నుంచి ఒక 5 లక్షల దాకా శివలింగాలు తయారు చేసి పంపించారు. సమ్ టైం ఎంతో కానీ పెట్టారు, 5 days ఎన్నాళ్ళు ఇచ్చినట్టున్నారు. మళ్ళీ ఎండకి ఇరగలాగేస్తాయి కదండి, మట్టి లింగాలు కదా, మట్టి ఇరగలాగేస్తుంది అని చెప్పేసి అన్ని చోట్లకి ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేశారంట. దాంతో ఇక్కడ మా కమలాపురానికి కూడా వచ్చిన రోజు వెళ్ళామన్నమాట మేము. అంటే అప్పటి నుంచి చాలాసార్లు చేస్తున్నారంట, మాకు తెలియడం కొంచెం లేట్గా తెలిసింది. దీనికి ఏంటంటే మనకి చేత్తో చేయడం కాకుండా ఇదిగో ఇది ఇచ్చారనమాట. ఇది ఒక మౌల్డ్ ఉంటుంది కదా, అది ఇచ్చారు మనకు. ఇప్పుడు కుకీస్ అవి తయారు చేసుకుంటాం కేక్ సంబంధించి, అలాగే సేమ్ ఆ టైప్లోనే ఈ మౌల్డ్ ఉంది. దీనికి అటుపక్క ఇటుపక్క కూడా 2 స్క్రూస్ ఇచ్చాడు. ఒక్కసారి 4 లింగాలు వస్తాయి అన్నమాట. దీన్ని ఫస్ట్ వాటర్తో కొంచెం ఇలాగా తడుపుకుని అలా వేసేసుకుని 2 పక్క స్క్రూలు బిగించేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్రూ అది ఉంది కదా, ఆ స్క్రూ బిగించేసుకుని ఇంకో స్క్రూ ఈ పక్క కూడా బిగించేసుకుంటే మౌల్డ్స్లోకి మనం మట్టి ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఈ మట్టిని వాళ్ళు కాశీ నుంచి పంపించారంట. ఆ మట్టినే తీసుకుని చేస్తున్నారు పద్మగారు. అది కొంచెం కొసల్లా వస్తున్నాయి అన్నమాట మట్టి చేసేసిన తర్వాత. కాబట్టి ఆ కొసల్ని కొంచెం సరి చేసుకుంటే ఆ కొసలు అనేవి అయిపోతున్నాయి. ఒకసారి అదిగో చూడండి, మీకు చూపిస్తున్నా ఎలా ఉందో. ఇలా తీసుకుని ఈ స్క్రూ ఉంటుంది కదా, దాన్ని కొంచెం గట్టిగానే ఫిల్ చేసుకోవాలండి. అంటే ఎక్కువ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇదిగా అయిపోతున్నాయి. అంటే చేస్తూ ఉన్నారు కదా చాలామంది, 108 అలా వాళ్ళకి ఎంత అవకాశం ఉంటే అంతలో చేసి పంపించారనమాట, పెట్టారు. అలా ఒక్కసారి దీన్ని మట్టిని ఫస్ట్ శుభ్రంగా దగ్గరికి పిసికేసుకుని ఒక బెల్ల తాలికలు చేస్తారు కదా, పాల తాలికలు అంటారు, ఆ టైప్లో సన్నంగా పాముల్లాగా చేసుకుని అందులో పెట్టేసి గట్టిగా నొక్కాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ కోణాలు తిరగట్లేదు, కోణాలు తిరగకపోతే అవి పనిచేయవంట. వాళ్ళు కూడా తీసుకునే ముందు అంతా కోణాలన్నీ సరిగ్గా ఉండి ఓకే లింగం బాగుంది, కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ ఏ స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలు ఉన్నాయి అనుకుంటే తప్ప వాళ్ళు లింగాలని తీసుకోలేదు. వీళ్ళు తయారు చేసినవన్నీ కూడా వాళ్ళు పక్కకే పెట్టేశారనమాట. సో ఇలాగా సన్నంగా పాముల్లా చేసేసుకుని కడ్డీలాగా వీటిని మౌల్డ్లోకి లోపలికి బాగా ప్రెస్ చేయాలి, చాలా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. అలా ప్రెస్ చేసుకుంటే అది లోపలికి వెళ్ళిపోయి ఉండిపోతుంది. కొంచెం సైడ్కి వస్తున్నాయి, ఎడ్జుల కింద వస్తుంది అనమాట. వచ్చినా కూడా పర్వాలేదండి, బాగానే ఉన్నది. ఒక్కసారి మనం ఇలా ఫిల్ చేస్తే 4 లింగాలు వస్తాయి మొత్తం. ఒక్కసారి ఇదంతా ఫిల్ చేస్తామంటే 4 శివలింగాల దాకా వస్తున్నాయి. కానీ బాగుందండి, మౌల్డ్ కూడా చాలా నాకు నచ్చింది. ఎందుకంటే చెప్పాను కదా, ఇది కొంచెం ఈజీగా ఉన్నది. ఎందుకంటే మనం 365 సంవత్సరాల లింగాలు చేసుకుని కార్తీక మాసంలో అది పూజలు చేసుకుంటాం కదా, దానికైతే మామూలుగా చేస్తారు. ఎలాగా చిన్న చిన్న లింగాలు, పైనుండే లింగం మాత్రమే వస్తుంది, పానవట్టం రాదు. దీనికి పానమట్టం కూడా వచ్చిందనమాట ప్లాస్టిక్ తోటి. కానీ ఇది చూడడానికి మౌల్డ్ చాలా బాగుంది. వాళ్ళు తీసేసుకున్నారో మరి ఇచ్చారో లేదో ఉంచేసారో లేదో తెలీదు. కానీ మౌల్డ్స్ అయితే మాత్రం చాలా భలే తెలివిగా ప్రిపేర్ చేశారు. ఒకేసారి 4 లింగాలు వస్తున్నాయి అన్నమాట.
ఇంకోటి ఏంటంటే మట్టి అత్తమాట్లు తడుపుకుంటూ ఉండాలి, తడుపుకుంటూ అవుతుంది. చిన్నపిల్లల భలే చేసేసారండి పెద్దవాళ్ళందరూ కూడా, నాకు అదే ఆశ్చర్యం వేసింది. టేబుల్స్ వేసేసారు, కూర్చుని శుభ్రంగా ఇంకా స్వామి పాటలు లింగాష్టకమని బిల్వాష్టకమని ఇంకా ఏదోటి వచ్చింది స్వామికి సంబంధించి చదువుకుంటూ చెప్పుకుంటూ స్వామి లీలల కోసం చెప్పుకుంటూ దీని ట్రస్ట్ కోసం ఇది ఇప్పుడు చేసే కాశీలో చేసే ఈ రుద్రాభిషేకం కోసం అది మాట్లాడుకుంటూ ఏం చేశారంటే అందరూ భలే హ్యాపీగా చేసేసుకున్నారు. నేను ఎంతోసేపు ఉండదు, ఒక పావు గంట ఉన్నట్టున్నాను వెళ్ళి, ఎందుకంటే సమ్మర్ చాలా ఉడుకు చాలా ఎక్కువ ఉంది, నాకు ఇంకా ఉండే అవకాశం లేక మేము ఇంకా వచ్చేసాం వెంటనే. అదిగో అలా వచ్చేసినాయి అనమాట శివలింగాలు, భలే ఈజీగా వచ్చినాయండి నొక్కుతుంటుంది. నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఇలాంటి మౌల్డ్ కనుక మన దగ్గర ఒకటి ఉందంటే ఎప్పుడన్నా పూజలు 16 సోమవారాలు వ్రతం చేసుకుంటాం కదా, దానికైతే మాత్రం కరెక్ట్గా యూజ్ అవుతుందండి. మా అమ్మగారికి కనుక ఇలాంటివి చూపించామంటే చక్కగా తీసుకుంటాడు మౌల్డ్ లాంటిది ఏమైనా ఉందంటే. 16 సోమవారాల వ్రతానికి ఇదైతే ఈజీగా యూజ్ అవుద్ది. చూడండి కరెక్ట్గా అంగుష్టి మాత్రమే ఉంది, మన బొటన వేలంత కూడా లేదు. శివలింగం కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇది. ఇవన్నీ 1 కోటి వరకు పెట్టి అయితే పూజ చేస్తారంట. ఇలా ఇవన్నీ మనం చేసేసినవి అన్నీ కొంతసేపు బయట ఆరడానికి ఉంచారు. తర్వాత ఇలాగే ఎక్కడ పడితే అక్కడ రూమ్లో పెట్టేశారనమాట ఆరడానికి. ట్రైలో పెట్టేసి ఒక 108 ట్రైకి వచ్చి 100 లెక్క పెట్టి అలా ఒక ట్రైస్లో అలాగా పేరు చేశారు. ఇన్ని అనేసి లెక్క పెట్టేసి పేరు చేశారు. తర్వాత వీటిని అన్నీ ఏం చేశారంటే ఒక అట్టపెట్టి బాక్స్ తీసుకుని, అది శివలింగం బాక్స్ ఉంది కదా, అట్టపెట్టి బాక్స్లో చాలా సేఫ్ ప్యాకింగ్ అనమాట. చూడడానికి నాకు అర్థమైంది, చాలా సేఫ్గా చేశారు. ఇంకో కనకపరమేశ్వర అమలాపురం కనకపరమేశ్వర అమ్మ అనమాట ఆవిడ. ఇదిగో ఈ అట్ట మధ్యలో రౌండ్గా రింగ్లా కట్ చేసేసి శివలింగం షేప్కి అందులో పెట్టేశారనమాట. విరగవు కూడా ఇవి, ఇంకా చాలా సేఫ్ ప్లానింగ్ ఇది, చాలా బాగుంది. పంపించడం కూడా చాలా మంచి వేలో పంపిస్తున్నారు వాళ్ళు. చాలా మంచి కార్యక్రమం అండి ఇది. కానీ ముందుగానే ఇవ్వాలి నేను అప్డేట్, కాకపోతే నాకున్న కొన్ని విషయాల వల్ల, అంటే కొంచెం బిజీ వల్ల నేను ఇవ్వలేకపోయాను. కానీ అయితే మాత్రం భలే పెట్టారు, నాకు నచ్చింది అనమాట. నేను పని చేసింది తక్కువ, ఆడవాడు ఎక్కువ అనమాట. మనకి మట్టి మొత్తం చెయ్యి అంతా మట్టి అయిపోయింది, చేతులు కాళ్ళు మట్టి అయిపోయినాయి. పని చేసింది తక్కువ, ఇంతకీ ఆడవాడు మాత్రం ఎక్కువైపోయింది. ఇలాంటి చిన్న అన్న ఉంటే అవకాశాన్ని బట్టి నేను వెళ్తాను, నాకు అవకాశం ఉన్నంతలో మేరకి. చూసారు కదా ఇవన్నీ మొత్తం చేసేసిన లింగాలు అన్నీ కూడా ఫస్ట్ ఆరబెట్టడానికి శివలింగం షేప్లో భలే పెట్టారు. నాకు నచ్చింది, అందుకే మీకు వీడియో తీసి ఈ రకంగా పెట్టానమాట. మా పద్మ గారు కూడా పాపం ఒక 2-3 వీడియోలు ఆవిడే తీయించి పెట్టారు అడిగితే. పద్మ గారు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. మొత్తం వీడియో అంతా మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ సైడ్ కూడా ఇది జరిగినట్లయితే మీ శివాలయాలు సంబంధించి కానీ ఎక్కడైనా టెంపుల్స్లో ఇది కూడా కండక్ట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియోకి అయితే మాత్రం ఇంతే. శ్రీమాత్రే నమః.